50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే విధానాన్ని మన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా మనకి ఆయన ప్రభుత్వం తరపునిచ్చే విధంగా ఆయన కృషి చేసినందుకు ప్రత్యేకంగా మత్స్యకారుల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల మీద ఎంతో అభిమానంతో గంగ పూజ చేసి కవాతును ప్రారంభించడం జరిగింది శ్రీకాకుళంలో. అదేవిధంగా మత్స్యకార సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఆయన పూర్తిగా అధ్యయనం చేసి రేపు భవిష్యత్తులో మేనిఫెస్టోలో పొందుపరిచే విధంగా మత్స్యకారులకి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో కోస్తా తీరంలో మత్స్యకారులు ఎంతగానో ఈ వేట నిషేధం టైంలో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. వేట నిషేధం టైంలో వాళ్ళకి సరైన జీవనోపాధి లేక ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు కూడా సరైన జీవనోపాధి లేకుండా వాళ్ళకి వేట నిషేధ టైంలో వాళ్ళకి ఉపాధి లేకుండా చేశారు. ఈ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో 10,000 చెప్పిన ప్రతి నెల 10,000 చెప్పిన ఇస్తున్నారు, ఎందుకంటే వేట నిషేధ టైంలో. అదేవిధంగా ఇక్కడ ఇప్పించే ఏర్పాటు చేయించాలని, అదేవిధంగా ఈ తీర ప్రాంతంలో ఈ కోతకు గురవిన ఈ ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుంది. ఈ వచ్చే దారిలోనే మన పవన్ కళ్యాణ్ గారు అది పరిశీలించడం జరిగింది. దాని మీద కూడా ఈ ప్రభుత్వం సరైన స్పందన లేదు. అది ఆ ఉప్పాడ అలా కొట్టుకుపోతే మొత్తం ఆ తీరం అంతా కూడా మనకి కాకినాడతో సహా మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కోతకు గురవి ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఏ రకమైన ఫిషింగ్ హార్బర్ కూడా ఏర్పాటు చేయలేదు. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మత్స్యకారులు చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా చాలా తక్కువ ఇస్తున్నారు. దాని మీద కూడా మత్స్యకారు చచ్చిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేలా కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ 7 సంవత్సరాల వరకు మత్స్యకారు శవం దొరకకపోతే 7 సంవత్సరాల వరకు ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు. దాని మీద కూడా రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంట్లతో ఒక చట్టం చేసి ఈ మత్స్యకారులకి వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా అది కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మత్స్యకారులకి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పెద్దలు కొంతమంది చెప్తారు, దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ. సార్, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నామండి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. చాలా ప్రభుత్వాలు చాలా హామీలు ఇస్తున్నాయి. హామీలన్నీ అలా గాల్లో కలిసిపోతున్నాయి. అక్కడ సీపోర్ట్ దగ్గర ఓప్ ఐలాండ్ ఉంది సారు. ఆ ఓప్ ఐలాండ్ అనేది ఈ తీర ప్రాంతానికి ఒక రక్షణ కవచం అనేది. అలాంటి రక్షణ కవచాన్ని ఈ సీపోర్ట్ వాళ్ళు అక్కడ షిప్ ద్వారా డ్రిడ్జింగ్ చేసి, అక్కడ ఉన్నటువంటి ఓప్ ఐలాండ్లో డ్రిడ్జింగ్ చేసి ఆ సీపోర్ట్లో సముద్రాన్ని ఎత్తి చేసి, ఆ మట్టి తెచ్చి ఎత్తి చేసి అక్కడ ఉన్నటువంటి షెడ్లు కట్టడంలో ఆ ఇసురు ఈ తీర ప్రాంతానికి తగిలి ఈ తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది సార్. ఉప్పాడ కానివ్వండి, మూలపేట కానివ్వండి, కోనపేట కానివ్వండి, అలా అద్దరపేట వరకు కూడా తీర ప్రాంతానికి కోత గురైంది, సముద్రానికి కోతకు గురైందండి. ఒక పక్క చూస్తే పరిశ్రమల గురించి అని అడ్డుగోలుగా భూసేకరణ చేసి గ్రామాల పక్క నుంచే భూసేకరణ చేశారు సార్. వాళ్ళు అక్కడేమో అడ్డుగా వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఇక్కడ చూస్తే సముద్రం అలాగే తరుక్కుపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో కాదండి, 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ మినీ హార్బర్ అని చెప్పేసి ఒక ఆశ ఒకటి పెట్టిందండి ప్రభుత్వం. ఈ వేళకు మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చే వరకు కూడా అది అవ్వలేదు సరికదా. ఇక్కడ కూడా పూడికలన్నీ తీయాలని చెప్పేసి ఇంచుమించి 4 సంవత్సరాల్లో 4 కోట్ల రూపాయలు ఇక్కడ వ్యర్థంగా చేశారండి.
ఇక్కడ బోటుల దగ్గరికి దిగేటప్పుడు కూడా అది కరెక్ట్గా లేక బోటులు తిరగబడిపోవడం, అక్కడ 3 చచ్చిపోవడం కూడా జరిగిందండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి సార్. తర్వాత బ్యాన్ పీరియడ్ అని చెప్పేసి 2 నెలల వ్యవధి వేటకి వెళ్ళకుండా వేట నిషేధం చేస్తున్నారు. వేట నిషేధం ఎందుకండి? ఇది మత్స్య సంపద అభివృద్ధి అవ్వాలని చెప్పేసి వేట నిషేధం చేస్తున్నారు. ఒక పక్క చూస్తే ఈ యాచరీ క్లోరిన్ వాటరు, ఎన్ఎఫ్సిఎల్ వేస్ట్ వాటరు, జిఎఫ్సిఎల్ వాటరు, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీస్, తర్వాత ఎగ్రో ఫ్యాక్టరీస్, మొత్తం ఈ వేస్టేజ్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి మత్స్య సంపద పోతుందండి. వాళ్ళందరూ కూడా కంపెనీలు ఆనందంగా తిప్పుకుంటున్నారు. మత్స్యకారులను మాత్రం పొట్టగొడుతుందండి ఈ ప్రభుత్వాలు. కాబట్టి మత్స్యకారుడు 2 నెలలు బ్యాన్ పీరియడ్ ఎలా చేస్తున్నాడో ఈ 2 నెలలు కూడా ఈ కంపెనీలన్నీ ప్రభుత్వ పరంగా షట్ డౌన్ చేయాలి సార్. చేసినప్పుడే ఈ మత్స్య సంపద ఉత్పత్తి అవుతుందండి. రెండవది, మనం ఎంత చెప్పినా ఆగటం లేదు కాబట్టి కంపెనీలు తయారవుతూ ఉంటాయి. ఆ కంపెనీలో మత్స్యకారుడు ఒక చిన్న వాటాదారుడై ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మత్స్య సంపద తగ్గిపోతుంది, ఫిషింగ్ లేదు. ఈ ప్రజలందరూ కూడా వలసపోతున్నారు. ఈ వలసపోతున్నారంటే పొట్టగలకపోతున్నారు సార్. ఒరిస్సా కానివ్వండి, బీహార్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, సముద్ర తీర ప్రాంతం ఎక్కడుంటే అక్కడ పోతున్నారండి. వేట తప్పించి రెండో వృత్తి తెలియని మత్స్యకారులండి. కాబట్టి మనని విని ఈ మత్స్యకారులందరికీ న్యాయం చేస్తారండి పవన్ కళ్యాణ్ గారిని సవినయంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. బాపనగౌర్ గారు జనసేన అధినేత పవన్ అన్నకు మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు మీరు వచ్చిన శుభవేళ అంటూ ఈరోజు మా మత్స్యకారులు ఏటకెళ్ళిన సందర్భంగా ఆ బోట్లకి 4,000, 5,000, 10,000 మించి ఏమి పడవు. మీరు వచ్చిన శుభవేళకి ప్రతి బోటుకి ₹1,00,000, ₹1,50,000 కూడా ప్రతి బోటుకి కొనుక్కబడ్డాలి. మీరు అడుగు పెట్టారు, మాకు ఒక శుభవార్త. అందరూ కూడా మా మత్స్యకారులు చాలా సంతోషిస్తున్నారన్న. మా ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వినతపత్రం ద్వారా అందజేయడం జరిగింది. నేను 2 ముక్కలన్నా, మా మత్స్యకారుడు ఏటకెళ్ళే సమయంలో అక్కడ అనేక ఇబ్బంది అయి మనుషులు చనిపోవడం జరుగుతుంది. ఈ బోటులు కూడా దిగే సమయంలో ఈ రేవు, ఈ ఫిషింగ్ హార్బరు సరిగా మినీ హార్బర్ అని చెప్పారు. ఇది చెప్పడం 4-5 సంవత్సరాలు చెప్తున్నారు తప్ప ఏ పనులు అవ్వట్లేదు. ఈ దిగే సమయంలో మొన్న 2 నెలల కిందట బోటు తిరగడిపోయి 2 చనిపోవడం జరిగింది. అంతకుముందు ఇంకొకరు చనిపోవడం జరిగింది. బోటు వస్తే దిగేటప్పుడు అది సముద్రంలో చనిపోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ద్వారా నిజంగా మా మత్స్యకారులు, ఇంటికాడున్న ఆడవాళ్ళు మత్స్యకారుడు ఆటకెళ్తే వాడి మీద ఆధారపడి బ్రతుకుతారు. వాడు చనిపోయిన ఏడల ప్రభుత్వం ద్వారా ఏ సంపద, ఏ సమకూర్తి వాళ్ళకి ₹1 కూడా ఏమీ ఒక ప్రభుత్వం ద్వారా కానీ వాళ్ళకి ఏమి ఉత్పత్తి కలవట్లేదు. అదేవిధంగా మత్స్యకారుడు చనిపోతే వాడు ఆధార్ కార్డు పెట్టి మా మత్స్యకారుడికి మీరు ఏ రకంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తారన్నా వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళకి ఒక 10 లక్షల ఇప్పించాలని మా ఫిషర్మెన్ తరఫున కోరుకుంటున్నాం. ఇంకో గమనిక ఏంటంటే చనిపోతే మత్స్యకారుడు మాకు పోస్ట్ మార్టం కావాలి, లేకపోతే మనిషి కావాలి, దాన్ని బట్టి వస్తే మీకు ఇన్సూరెన్స్ లేకపోతే ఇస్తాం, ఇన్సూరెన్స్ కూడా రాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సముద్రంలో చనిపోయిన మత్స్యకారుడు ఎక్కడ దొరుకుతాడన్నా? వాడు చనిపోవడం తప్ప. వారు మాకు ఈరోజు సముద్రంలోకి వెళ్ళారు, ఇవాళ ₹10 దొరికాయి, వీళ్ళందరూ చాలా సంతోషంగా తింటారన్న. రేపు లేకపోతే ఇది. అదే కాకుండా ఏటకెళ్తే ప్రతి మత్స్యకారుడికి 400 నుంచి 500 లీటరు ఏటకెళ్తే 4 రోజులు 5 రోజులకి ఇంచుమించు నెలకి 2 టన్నుల ఆయిల్ కాలుతుంది. సబ్సిడీ అని ప్రభుత్వాలన్నీ చెప్పుకొస్తున్నాయి. మీకు సబ్సిడీ ఇస్తాం, మీకు ఆయిల్ సబ్సిడీ ఇస్తాం, మీకు ఆయిల్ సబ్సిడీ ఇస్తాం చెప్పడం తప్ప అది జరగట్లేదన్న. మాకు ఆయిల్ సబ్సిడీ అనేది పెడితే అది కూడా నెలలకి కొంతవరకు మాకు ఏదో కొంత ఆధారం ఉంటుంది. మా మత్స్యకారు సమస్యలను అందులో పెట్టడం జరిగిందన్న. మీరు వచ్చిన ఈ ఉప్పాడ అమీనాబాద్ సెంటర్, ఈ మత్స్యకారు ఈ కోనేరేకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన మా మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అన్న. మంచి భావం, మంచి ఉద్దేశాలతో ప్రజలు ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్యలు పరిష్కారం చేయాలనే ఒక నాయకుడిని మనకి అప్పచెప్పిన పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులకు ముందు నమస్కారం పెడుతున్నాం. అయితే మీ మత్స్యకారుల సమస్యలు ఎప్పుడు కూడా మేము ఉన్నవే. మేము నాయకత్వం త్వరలో వహిస్తాం. ఆయన పార్టీలో
కుల పెద్దలందరినీ తీసుకొని భారీగా నేను జాయిన్ అవుతానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. రెండు విషయాలు అన్నీ మన సోదరులు చెప్పారు. ఇక్కడ కార్యకర్తలు కొంతమంది పార్టీలో చేరిన దగ్గర నుంచి వాళ్ళని బాబా ఆగ్రా అవరే ఇక్కడ పెద్దల్ని ఈ కార్యకర్తల్ని ఇంటికి కబురు పెట్టి మన పెద్దలు మీకు పెళ్లి అయితే మేము రాం, మీకు గొడవ వస్తే మేము రాం, మీరు జనసేనకి వెళ్ళొద్దు అనే కొన్ని నిబంధనలు పెడుతున్నారు. పెట్టినా కూడా మీరు తెగించి కార్యక్రమం చేసినందుకు మీకు ప్రత్యేకంగా నా దీవెనలు. ఇక్కడ ముఖ్యంగా బాపన ద్వారా దాసు, మల్లిబాబు, విజయ్, ప్రసాద్, ఆశీర్వాద్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కష్టపడ్డారు. సంతోషం. అయితే ఇష్యూలు నాకు రెండే ఉన్నాయి. 2008లో జియో స్వీప్ సిస్టమ్ ద్వారా 12,50,00,000 ఉప్పాడికి ఇచ్చారు. అది అనివార్య కారణాల తర్వాత అది ఫెయిల్ అయ్యి ఆ గట్టు పోయింది. దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్లో పెట్టి 4 కోట్లు శాంక్షన్ ఉంది. అది సార్ ఒక్కసారి ఇరిగేషన్లో దృష్టి పెడితే 4 కోట్లు మరుక్షణం వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ ఒక్క చిన్న మనవే. ఇక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి మనోహర్ గారు ఉన్నారు. 1981లో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు నాదెండ్ల భాస్కర్ గారు మంత్రివర్గా ఉన్నారు, ఫిషరీస్ మినిస్టర్గా. ఆయన ఉప్పాడు తీసుకొచ్చి సన్మానం చేసి ఏరుకి గట్టేయమని చెప్పాం. ఏరుకి హార్బర్ చెయ్యండి, బోట్ల కష్టం అని చెప్పాం. చేస్తానన్నారు, కానీ అనుకూలం చేసి ఆయన మరలా అవకాశం లేదు ఇవ్వడానికి. అది 400 కోట్లకు శాంక్షన్ అయిందని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చెప్తున్నారు, కానీ అది అమలు జరగట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలక్షన్లో 2వ జెండా కట్టకండి, మేము వస్తే లెగాలి, మేము వస్తే కూర్చోవాలి, అప్పుడేమీ కార్పొరని బెదిరింపులు చేస్తున్నారు. దయించి దాన్ని కూడా చేయమని సభాపూర్వకంగా నేను భారీ సంఖ్యలో కుల పెద్దలందరినీ తీసుకొని ఆయన సమక్షంలో నేను కండువా కప్పుకోవాలని నేను వారిని నమ్మించి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మన ఉప్పాడ అమీనాబాద్ ప్రాంతానికి వస్తే నాకు ఎలా ఉంది అంటే, మన ప్రజా పోరాట యాత్ర గంగమ్మ తల్లి పూజతో స్టార్ట్ చేసిన ఇలాంటి తీరంలోనే అది ఎందుకు వచ్చింది అంటే కూడా మన కాకినాడ తీర ప్రాంతంలోని ఒక మత్స్యకారులు ఆడపడుచు బోట్లో ఉండే ప్రత్యేకమైన వాళ్ళు, ఆ తల్లి మన వాళ్ళకి చెప్పింది, మేము గంగమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళం, మేము ఎక్కడికి పోతాం, ఆ గంగమ్మ తల్లి రక్షించాలి మమ్మల్ని అంటే, ఆ మాట నేను మన టీంని పంపించి రికార్డ్ చేయించాను. ఎక్కడ ఏడుకొండల వెంకటేశ్వర దగ్గర ఉన్నప్పుడు చూశాను వీడియో చూసి నన్ను ఎంత తాకినాయి అంటే, మనం సముద్రం మీద బతికే వాళ్ళం, సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళం. నేను ఏమి చేయగలను మన వాళ్ళకి, మన మత్స్యకారుల కుటుంబానికి మనం ఏం చేస్తే బాగుంటుంది. అందుకే నాకు తప్పని పడతా ఉంటే ఇచ్చాపురంకి పోతే అక్కడ నాకు లోపల నుంచి భావన, తిరుపతిలోనూ భావన, నువ్వు గంగమ్మ తల్లి పూజ చేసి ఈ ప్రజా పోరాట యాత్ర చేయని నాకు మనసులో చాలా బలమైన సంకేతం వస్తే, నాకు తెలియదు గంగమ్మ తల్లి పూజ అంటే ఏదో 2-3 నాకు తెలియదు అలాంటి పూజ ఉంటుందని. నేను అనుకున్నాను తల్లికి కొన్ని పూలు వేసి స్నానం స్టార్ట్ చేద్దాం యాత్ర అనుకుంటే, యాక్చువల్ గంగమ్మ తల్లి పూజ చేసినప్పుడు ఎంత గగురుపాటు వచ్చిందంటే, ఎంత ఆనందం వచ్చిందంటే, అంత గొప్పగా నన్ను మత్స్యకారులు నన్ను దగ్గర తీసుకున్నాను, అంత ప్రేమగా తీసుకున్నాను.
నాకు సీఎం అంటాం, ఇంత చక్కటి తీర ప్రాంతం ఇది. మీ అందరూ నన్ను సీఎం సీఎం అంటా ఉంటే ఆ పదవిని ఎప్పుడు సఫలీకృతం అవుతుంది అంటే ఎప్పుడు దానికి ఒక అందం వస్తుంటే ఆ సీఎం పదవి అనేది నాకు అలంకారం కాదు, నాకు ఇష్టం కాదు, బాధ్యత. అది బాధ్యత కూడా దేనికంటే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే 4 కోట్లు వచ్చేస్తాయి అని చెప్తా ఉంటే నిజంగా నేను ముఖ్యమంత్రిని అవ్వగలిగితే అలాంటి చేయగలను, కానీ ముఖ్యమంత్రిని కాదు కాబట్టి మీకు అండగా నిలబడడానికి ముఖ్యమంత్రి అంటే 3 దశాబ్దాలుగా మన ప్రాంతానికి ఒక మినీ హార్బర్ కావాలి. ఇదే ఇందాక నేను మనోహర్ గారు అనుకుంటున్న దారిలో ఇదే ఏ అమెరికాలో కానీ ఉండి ఎంత సుందరంగా ఉండేదో ఈ ప్రాంతం, ఎంత అందంగా ఉండేదో. మేము 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇందాక వెంకటరమణ గారు చెప్పినట్టుగా రాజల్ల భాస్కరరావు గారు ఆ టైంకి ఆయన ఫిషరీస్ మినిస్టర్ కాదు, ఆయన స్పోర్ట్స్ మినిస్టర్. అందుకని స్పోర్ట్స్ మినిస్టర్గా పాపం ఆయన ఏం చేయలేకపోయారు. కానీ వారి అబ్బాయి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇక్కడ ఒక మినీ హార్బర్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఆడపడుచులు మీరు అమ్ముకోవడానికి, మాకు చేపలు మనకి పట్టిన వేట అమ్మడానికి నాకు తెలిసి ఎంత కష్టపడతారు. నేను శ్రీకాకుళంకి వెళ్ళా, మొత్తం కూర్చోబెట్టి మన తుఫాన్లో కూడా పాపం వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. పాపం వచ్చేసి మగవాళ్ళు వేటకి వెళ్ళిపోయి, నాకు తెలుసు వేట ఎంత కష్టమైందో, వేట ఎంత కష్టమో నాకు తెలుసు. 50 ఏళ్ళకి 45 ఏళ్ళకి నడువులు పడిపోతాయి మత్స్యకారులకి. అంత శారీరక శ్రమ, అంత కష్టం. మరి 50 ఏళ్ళకి మాకు పెన్షన్ రావాలి అంటే మరి మీరు పడ్డ వేట మీదే ఈ రోజున ఎంతమంది అన్నా తింటున్నారు, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. కానీ మన మత్స్యకారుల జీవితాలు ఎంతో కొంత చక్కగా బాగుండాలి, మంచి స్కూల్స్ కావాలి మన పిల్లలకి. అలాగే ఇవి నేను సంపూర్ణ అవగాహన లేదు కాబట్టి ఒకసారి దీన్ని లోతుగా విశ్లేషించి నిజంగా నేను చేయగలిగే పరిస్థితిలో ఉంటే నిజంగా జనసేన పార్టీ మీ అందరి ప్రతిసారి మీరు సీఎం సీఎం అంటా ఉంటే నేను చెప్తాను, ఒకటే మాట చెప్తాను. ఈ మాట నేను ఒక అరుపుగానో ఒక ఉత్సాహంగానో కేకగా తీసుకోవట్లా, అది ఒక మంచి చేయడానికి ఒక మంత్రంలో తీసుకుంటున్నాను. మీకు మత్స్యకారులకి అండగా నిలబడటానికి ఒక మంత్రంగా తీసుకుంటా ఉన్నాను. ఇందాక పెద్దలు వెంకటరమణ గారు చెప్తుంటే ఏ మూలకెళ్ళినా మన చాలామంది పెద్దలు యువతని ముఖ్యంగా వాళ్ళకి ఇంకో భుజం ప్రభుత్వం నుంచి చేయూతనివ్వగలను. అలాగే మన ఆడపడుచులకి భర్తలు కానీ ఆ తమ్ముళ్ళు కానీ వేటకెళ్ళి దాన్ని అమ్మాలంటే వాళ్ళు బుట్టలు తట్టలు తీసుకొని అమ్మేది కష్టాలు కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన రుణ సౌకర్యం కల్పిస్తాం, మాకు ఇబ్బంది పడకుండా. అలాగే ఒకసారి మంచి రేట్ రాదు మన పట్టే చేపలకి వేటకి. అందుకని మేము ఏ మత్స్యకారులు గ్రామాలు ఉన్న చోట కూడా ఖచ్చితంగా ఒక మినీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ పెట్టించి తీరుతాను. ఎందుకంటే మీకు మంచి రేట్లు రావాలి. అది కూడా నేను వచ్చి, ఎందుకంటే నాకు సంపూర్ణ మెజారిటీ కానీ రాగలిగితే, ఎందుకంటే నేను అహిర్నెస్లు కష్టపడతాం, రేయింబావులు కష్టపడతాం. ఎందుకంటే నేను దాదాపు 100 కోట్ల పైన 150 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉండి వచ్చానంటే నిజంగా గుండె లోతుల నుంచి ఒక తపనతో వచ్చాను. మనకు నిలబడాలి, మన కష్టాలకు అండగా ఉండాలని. అలాగే ఇందాక చెప్పాను కదా, మన దారిలో వస్తూ ఉంటే సముద్రం కోతకు గురవుతూ ఉంది మన తీర ప్రాంతం అంతా. ఇదే అమెరికాలో కానీ ఉంటే, ఏ సౌత్ ఆఫ్రికాలో కానీ ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. నేను కోరుకుంటుంది కూడా ఈ తీర ప్రాంతాన్ని ఎందుకు మనకి ప్రకృతి సంపాదించింది, ఇది ప్రకృతి ఇచ్చింది, ఇది ప్రకృతి విధి విధానం అంటే సహజంగా ప్రకృతి వల్ల కోత గురవుతూ ఉంది, మనిషి వల్ల వచ్చింది కాదు. కాబట్టి దీనికి ప్రత్యేకమైన టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే, ఎందుకంటే నేను గతంలో కూడా కేప్ టౌన్లో చూశాను, అమెరికాలోని కొన్ని తీర ప్రాంతాలను కొన్ని నగరాల్లో చూశాను. అలాగే ముఖ్యంగా నాకు అనుభవం ఉన్న కేప్ టౌన్లో నేను చూసింది
అలాంటి టెక్నాలజీని కానీ మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా మన తీర ప్రాంతాన్ని కోతను ఆపు చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే మన కూర్చోటి చక్కటి నిధులు కావాలి. ఆ నిధులు కావాలని వచ్చినా కానీ సద్వినియోగం చేయాలి అంటే దానికి దోపిడీ చేయని, అవినీతి చేయని ప్రభుత్వాలు కావాలి. 30 సంవత్సరాలైనా మనకి ఇంత సమస్య ఉంది. ఒక మినీ హార్బర్ లేదు. ఏ మూలకి వెళ్ళినా కానీ అది మన శ్రీకాకుళం దగ్గర నుంచి తీర ప్రాంతం, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు గొప్ప లాంగెస్ట్ తీర ప్రాంతం ఉన్నదని. అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. మరి తీర ప్రాంతంలో ఆధారపడ్డ వాళ్ళు మన మత్స్యకారులే. మత్స్యకారులు నేను కూర్చోబెట్టిన చాలా కష్టమైన జీవితాలు మనవి. మీకు నేను అండగా ఉంటాం. మీకు అలాగే ప్రతి చోట పరిశ్రమల తాలూకు కాలుష్యం, ఏ జీవనం అంటే ఏ వేట మీద మనం ఆధారపడతామో సముద్రంలోకి కాలుష్యం వదిలేస్తూ ఉంటే మన మత్స్య సంపద చచ్చిపోతూ ఉంది. అలాగే తీర ప్రాంతాలైన వైజాగ్, శ్రీకాకుళంలో కూడా మొత్తం మనకి ఎప్పుడు దొరికే మత్స్య సంపద పోయినాయి. కొన్ని జాతులు చచ్చిపోయినాయి, అంతరించిపోయినాయి. ఇలాంటివి జరగకుండా ముందు మనకి ఇక్కడ ఉండాలి అంటే నేను మీ అందరికి తెలుసు జనసేన సిద్ధాంతాల్లో ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని. దాంట్లో భాగంగానే మేము కాలుష్యాలు వెదజల్లే పరిశ్రమల్ని ఖచ్చితంగా దాని కాలుష్య నియంత్రణ మండలి లోబడి తీసుకొస్తాం. వాటికి ఏమైనా సమస్యలు ఉంటే అంచెలంచెలుగా వాటిని కాలుష్యాన్ని సముద్రాల్లో వదలకుండా దాన్ని శుద్ధి చేసి సముద్రంలో వదిలే పరిస్థితులు తీసుకొస్తాం. అలాగే మత్స్యకారులు అడుగుతుంది, మత్స్యకారు సోదరులు కూడా అడుగుతుంది మాకు సబ్సిడైజ్ డీజిల్ ధర కావాలని. నాకు తెలిసి ఒకసారి వేటకెళ్ళండి ఎంత పెట్రోల్ అవుద్ది, ఎంత డీజిల్ అవుద్దని. అందుకని మనకి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఇంత ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, మన ఓఎన్జీసీ ఉన్నాయి, కేజీ బేసిన్లు ఉన్నాయి. మనకి ఇంత పెట్రోలియం సంపద ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మన మత్స్యకారులకి ఒక సబ్సిడైజ్డ్ పెట్రోల్ ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వలేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు సబ్సిడైజ్డ్ ఎందుకు రాకూడదు దాని దిశగా నేను కూర్చోబెట్టి కుదిరితే మనం ఓఎన్జీసీ వాళ్ళతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జనసేన ప్రభుత్వం ద్వారా మీకు ఖచ్చితంగా మీకు సబ్సిడైజ్డ్ డీజిల్ తెప్పించి ఏర్పాటు చేస్తాం. అలాగే అన్నిటికంటే కూడా మత్స్యకారులు యువత మీకు వేటకెళ్ళాలంటే ప్రదేశాన్ని చక్కటి పర్యావరణ కేంద్రంగా చేయొచ్చు. ఆ పర్యావరణ కేంద్రంలో వ్యాపారాలు పెడితే దాంట్లో మీరు వ్యాపారస్తులుగా భాగస్వామ్యం రావాలి. మీకు యువతకి మీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి మీరు చిన్నపాటి ఎంటర్ప్రెన్యూర్స్గా వ్యాపారస్తులుగా మీరు తయారు కావడానికి ఇక్కడ ఇలాంటి పర్యాటక కేంద్రాలను తయారు చేస్తే దాంట్లో మీకు ఖచ్చితంగా నేను జనసేన పార్టీ మీకు భాగస్వామ్యం కల్పించి తీరుతాం మాట మీకు ఇస్తున్నాను. దీనికి కారణం కూడా ఏంటంటే మన భారతదేశం అనేక కులాల సమ్మేళనం మంది. అందుకనే సంపద కొన్ని కుటుంబాలకే కాకుండా అందరికీ రావాలి అంటే నేను ఆలోచిస్తుంది కూడా ప్రతి కులాల్లోని యువతకి ఖచ్చితంగా వారిలో మనకి వ్యాపార ధోరణి కావాలి, వారు వ్యాపారం చేసుకునే స్తోమత కావాలి. అలాగే మీకు అందరికీ ఆర్థికంగా మీరు చాలా బలపడాలి. అందుకే నేను కోరుకునేది కూడా నేను ఎవరి నుంచి ఏమి ఆశించానంటే రేపు పొద్దున మీకు అండగా నిలబడాలంటే నేను వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యో లేదంటే తెలుగుదేశం ప్రభుత్వంతో కుమ్మక్కయ్యో ఇలా చేస్తే నేను మీకు అండగా నిలబడలేను. అందుకే నేను ఏ పదవి తీసుకోకుండా ఈ రోజున ఇంత స్వచ్ఛంగా బలంగా మాట్లాడగలుగుతున్నానంటే మీకు అండగా నిలబడగలను. కాబట్టి ఒకవేళ గ్రామాలని పరిశ్రమలని చెప్పి కోస్టల్ కారిడార్ అని చెప్పి ఇక్కడ మన గ్రామాలని ఖాళీ చేస్తుంటే నేను ముందు అసలు ఈ కోస్టల్ కారిడార్ వచ్చింది ఏ పరిస్థితి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏమొస్తాయి, అసలు గ్రామాలు తరలించడం రైటా కాదా అనేది వీటి మీద నేను కొంచెం అధ్యయనం చేసి దీని మీద సంపూర్ణంగా మీ జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఖచ్చితంగా కూర్చోబెట్టి దీనివల్ల డిస్ప్లేస్మెంట్ ఏం జరిగితే గ్రామాలు ఏమైనా ఖాళీ అయితే దానికి మీకు అండగా ఉంటారు. జనసేన పార్టీ నాయకులు మీకు అండగా ఉంటారు. నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. అలాగే నాకు అన్నిటికంటే కూడా ఇందులో లేదు కానీ నాకు అనిపించేది మనకి సముద్ర గర్భ జలాల్లో అంతులేని నిధులు ఉంటాయి, అంతులేని నిధులు, ఖనిజ సంపద ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఒక మెరైన్ కాలేజ్ ఉండాలి, మెరైన్ యూనివర్సిటీ ఉండాలి. ఆ మెరైన్ యూనివర్సిటీ అలాగే మీలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారో నాకు అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే మీ గొప్పతనాన్ని వెలికి తీయగలిగే మనకి పనులు లేవు మన దగ్గర. మీలో ఎంతమంది
గొప్ప ఈతగాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఒలింపిక్స్ని వెళ్ళి పోటీ చేయగలరు, ఒలింపిక్స్కి అంత సుదూర తీరాలు, డీప్ సీ, సముద్ర లోతుల్లోకి మీరు వెళ్ళగలరు. మరి మన యువతకి, మన ఈ పిల్లలకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, అలాగే ప్రత్యేకించి ఒలింపిక్స్లో మీలాంటి స్విమ్మర్లు తయారవ్వాలంటే మీకు సహజంగా ఉన్న ఆ లక్షణాన్ని పెంపొందింపజేసేలా ట్రైనింగ్ సెంటర్స్ కానీ, అలాగే ఖచ్చితంగా మన తీర ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు కనీసం 3-4 యూనివర్సిటీలు రావాలి, మెరైన్ యూనివర్సిటీసు. ఆ మెరైన్ యూనివర్సిటీస్లో మీకు ఖచ్చితంగా దాంట్లో ఒకటి ఖచ్చితంగా మన కాకినాడ ప్రాంతంలో పెట్టించి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా అమ్మ మీ అందరికీ నా ప్రణామాలు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మా. ఏం లేదు, నేను కోరుకునేది కూడా ఆడపడుచులకి, అక్క చెల్లెలకి మీరు చాలా శ్రమ పడతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను మత్స్యకారుల కుటుంబంలో పుట్టలేదు, కానీ మత్స్యకారుల తాలూకు స్ఫూర్తిని గుండెలో నింపుకున్నవాడిని. ఎందుకంటే ఎంత కష్టమో తెలుసు. మండు టెండర్లో వెళ్ళి ఈపు మాడిపోతూ సరిగ్గా తిండి తినకుండా అలా వెళ్ళిపోయి ఆడపడుచుల సంసారాలను, ఇక్కడ భర్తలు బిడ్డలు సముద్రంలోకి పోతే ఆడపడుచులు ఇక్కడ కూర్చోబెట్టి వచ్చిన వేటని అమ్ముతూ కష్టపడుతూ మీరు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. అందుకే జనసేన పార్టీ తరపు నుంచి కూడా నేనేం ఆలోచించాను, మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ లాంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వాలి. అలాగే ఒకసారి మనకి అడుగుతూ ఉన్నారు, వేట చేసుకోలేని సమయంలో ఇల్లు ఎలా గడపాలి అంటే, మీకు రేషన్ కార్డులు అట్లా కాకుండా 2 కిలోల బియ్యం కాకుండా 2,500 నుంచి 3,500 రూపాయలు మీకు డైరెక్ట్గా, ముఖ్యంగా నాకు ఎందుకంటే ఆడపడుచులు మీ దగ్గరికి రావాలి, ఆడపడుచులు అకౌంట్స్లోకి రావాలి. 2,500 నుంచి 3,500 రూపాయలు ఉచిత గ్యాస్ సిలిండర్. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు సంసారాలు నడిపేది మీరు, మీకు అండగా జనసేన పార్టీ ఉంటుంది. అలాగే ఒకటి మన మత్స్యకారుల్లో అనేక తెగలు ఉన్నాయి, దాదాపు 14 తెగలు అనుకుంటా కదా సార్, మనకి 14 తెగలు ఉన్నాయి. ఆ 14 తెగలు మనకి ఏకీకృతం చేయాలి. మనందరం కలిసికట్టుగానే ఉంటేనే మన మత్స్యకారులందరికీ కలిపి మనం ఒక బలమైన వ్యవస్థగా ఉండగలం. అలాగే జనసేన పార్టీ పెద్దలు ఎవరైనా మిగతా పార్టీస్లో ఉంటే కూడా యువతకు నేను చెప్పేది ఏంటంటే, జన సైనికులకి కానీ యువతకు కూడా చెప్పండి, వాళ్ళకి ఒక్కరికే పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ ఎవ్వరు కూడా మనకు అండగా నిలబడేవాళ్ళు తప్ప మనల్ని వాడుకొని వదిలేసేవాళ్ళు కాదని చెప్పండి. అలాగే నాయకులకు కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన టైం 1980లో, ఆ కాలం ఇప్పుడు అయిపోయింది, 30 సంవత్సరాలు దాటేసింది. ఒక సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయం తీసుకొద్దాం. అలాగే మన పెద్దలందరికీ చెప్పండి, ఎన్టీ రామారావు గారి పట్ల వాళ్ళకి విశ్వాసం ఉండాలి, మంచిది, నేను కాదంటలేదు, వారికి నాకంటే గౌరవం. అలాగే గతంలో ముఖ్యమంత్రులు చాలామంది చేశారు, రాజశేఖర రెడ్డి గారు, అందరూ మంచిదే. కానీ ఇప్పుడు వాళ్ళెవరూ మన మధ్యలో లేరు కాబట్టి, అంత విలువలున్న వ్యక్తులు మన దగ్గర లేరు కాబట్టి, మీరున్నారు కాబట్టి మీ కోరికల్ని, ఎందుకంటే మీకేలా ఈ రోజున ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వస్తారు, జనసేన దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఎవరికి వినే ఓపిక లేదు. ఒక చిన్నపాటి నాయకుడు కూడా మన ప్రజల సమస్యలు వినే ఓపిక లేదు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అనేక కుల సంఘాల మీటింగ్లోకి వెళ్తే యువత ఒకలా ఆలోచిస్తున్నారు, కుల నాయకులు ఇంకోలా ఆలోచిస్తున్నారు. అది పెద్దలకు కూడా చెప్తున్నానంటే, మేము మిమ్మల్ని ఎప్పుడు విభేదించాలని, యువత ఎప్పుడు మిమ్మల్ని విభేదించాలని కోరుకోదు. కానీ మీరు వారి ఆశయాల్ని, వారి మనసులు ఏమో కోరుకున్నది మీరు గుర్తించకుండా బలవంతంగా తీసుకెళ్దామంటే యువత మారిపోతూ ఉంది. అందుకని మీరు కూడా యువత ఆశయాలు గుర్తుపెట్టుకొని యువత మార్గంలో మీరు కొంత సరైన బాధ్యత కూడా గైడెన్స్ ఇచ్చి యువత నడిపించవలసిన కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న అన్నదమ్ములందరికీ, జనసేన నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి, ఆదినారాయణ గారికి, వెంకటరమణ గారికి, గిరిధర్ గారికి, పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, మీకు అలాగే ఈ సభను ఏర్పాటు చేయగలిగిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, బన్ను గారికి, పెద్దలకి, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.